ఈ ఏడాదిలోగా విశాఖకు గోదావరి జలాలను అందించనున్నామని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా తెలిపారు. గుంటూరులో భూగర్భ జల శాఖ కార్యాలయాన్ని మరో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుతో కలిసి ప్రారంభించారు. ఈ నెల 15న పురుషోత్తపట్నం లిఫ్ట్ వద్ద 2 పైపుల ద్వారా నీరు విడుదల చేస్తున్నామని వెల్లడించారు. త్వరలోనే గోదావరి పెన్నా అనుసంధానానికి శ్రీకారం చుట్టనున్నట్లు అమాత్యులు తెలిపారు. ఏడాదిన్నరలో గాలేరు నగరి, హంద్రినీవా ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు. నాగార్జున సాగర్ రైట్ కెనాల్ని కాపాడాలి. వినుకొండ ప్రాంతంలో బొల్లాపల్లి రిజర్వాయర్ ద్వారా అదేవిధంగా సోమశిల కందలేరికి గోదావరి పెన్నా ప్రాంతానికి ఈ గోదావరి జలాలను తీసుకెళ్లగలిగితే రాష్ట్రం కరువు రహిత రాష్ట్రంగా ఏర్పడుతుంది. 50 సంవత్సరాలు రైట్ కెనాల్కి నీళ్లు వదిలిన సంవత్సరం ఈ సంవత్సరం. రేపు నాగార్జున సాగర్కి నీళ్లు వచ్చినప్పుడు ఈ 50 సంవత్సరాల పండుగ కూడా మరి బొగ్గవాగు ఆధునీకరణ పనుల్లో భాగంగా ముఖ్యమంత్రి గారిని ఈ ప్రాంతానికి తీసుకొచ్చి మరొకసారి ఆ ఉత్సవంలాగా కార్యక్రమం చేస్తాం. రాయలసీమలో హంద్రినీవా, గాలేరు నగరి, తెలుగుగంగ ఈ 3 ప్రాజెక్టులు కూడా రాబోయే సంవత్సర కాలంలో పూర్తి చేయాలి. డిసెంబర్ 2018 లక్ష్యంగా పెట్టుకున్నాం. చంద్రబాబు నాయుడు గారిను, తెలుగుదేశం ప్రభుత్వాన్ని లేకపోతే పట్టిసీమ గురించి ప్రస్తావించేటువంటి నాయకులందరికీ ఈరోజు పట్టిసీమ లేకపోతే పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలో పంటలు పండేవా?